హాయ్ అందరికీ హలో. ఈరోజు మా బాహుబలి బండికి పెయింట్ టచింగ్లు చేయించడానికి పెయింట్ షాప్కి తీసుకొచ్చాను. బయట ఎండ ఎలా ఉందంటే అలా ఉంది. కువైట్లో ఋతుబా సీజన్ స్టార్ట్ అయ్యింది. ఋతుబా సీజన్ అంటే ఇది ఇమ్యూడిటీ అంటారు కదా. మన ఇంటి దగ్గర గోదావరి జిల్లా వాళ్ళు అయితే ఉక్కపోత అంటారు, గుమాయించేస్తుంది అంటారు. మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. డ్రైవర్ అన్నలు అందరూ బయట పనిచేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెల స్టార్ట్ అయ్యింది, వచ్చే నెల 15 తారీఖు వరకు ఇలాగే ఉండొచ్చు. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎండ 42 డిగ్రీలే కానీ హ్యూమిడిటీ 55 డిగ్రీల వరకు ఉంటుందంట. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. అంటే నేను ఈ కార్ని బాహుబలి కార్ అని పిలుచుకుంటాను అనమాట ముద్దుగా. ఇది పాతది, ఎప్పుడుదో మోడల్. ఇది చాలా పొడవుగా చాలా పెద్ద బండి అనమాట. చూపిస్తా చూడండి మీకు. ఈ కారు ప్రత్యేకంగా ఇంట్లో సామాన్ తీసుకురావడానికి, నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగిస్తాం అనమాట. నా అవసరాలన్నీ తీరుతూ ఉంటుంది నా బాహుబలి ఇది. ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టదు, ఎక్కడెక్కడో తిప్పుతుంది. వీడియోల కోసం దీన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ ఉంటాను, అయినా బాగా తీసుకెళ్తుంది. మా ఈ బాహుబలి బండికి పెయింట్ టచింగ్లు చేయించి పెళ్ళికూతురులాగా ముస్తాబ్ చేసి తర్వాత రికార్డుకి తీసుకెళ్ళాలి. మనం రికార్డ్ అని అంటాం కదా ఇండియాలో, ఇక్కడ దఫ్తర్ అని అంటారు. ఇలా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం చేయించాలన్నమాట. దీనికే కాదు అన్ని కార్లకి కూడా దీన్ని ముస్తాబు చేసి తీసుకెళ్ళి దీనికి రికార్డు రెడీ చేయించి తీసుకొచ్చి అప్పుడు మనం దీని మీద రథసారథిలాగా స్వారీ చేస్తామన్నమాట. ప్రతి గల్ఫ్ కంట్రీలో కూడా అంతే, మన ఇండియాలో కూడా అంతే కదా. బండి నీట్గా లేకపోతే రెన్యువల్ చేయరు రికార్డు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి అప్పుడు రెన్యువల్ చేస్తారు. तुम्हारे हाथ में आएगा तो बताओ, मैं जाएगा बाद में आएगा. हाँ क्या कर रहे हो, फ़ोन नहीं उठा रहा है. ఇంకా ఆయన పెయింటర్ గారు, ఓనర్ గారు లేరండి, ఈరోజు రాలేదు. పనిచేసే ఆయన ఉన్నారు. ఆయన అడిగితే ఇంకా రాడేమో, ఈరోజు శుక్రవారం కదా రేపు రండి అని చెప్పాడు. ఇంక వెళ్ళిపోతున్నా ఈ రోజుకి, రేపు తీసుకొస్తా. మళ్ళీ చూద్దాం. ఎండ చూసారా ఎలా ఉందో, చెమట అలా కారుతుంది కువైట్లో. ఇది మంచి ఎండాకాలం అనమాట. ఇక్కడ మంచి సీజన్ ఎండలకి. ఇదంతా సువైక్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇక్కడ అన్ని మెకానిక్ పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు కువైట్లో. ఇక్కడ అన్ని మొత్తం మెకానిక్ షెడ్లు, మెకానిక్ స్పేర్ పార్ట్ షాపులు అన్నీ వీటికి సంబంధించిన ఏరియా అనమాట. ఇది మొత్తం చాలా పెద్దది ఏరియా. అన్ని బళ్ళన్నీ ఇక్కడ ఎక్కువ రిపేర్ చేయించుకుంటూ ఉంటారు కువైట్లో చాలామంది. నా వీడియోలు మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.